కేసీఆర్ నోటీసులపై సిట్ బృందం భేటీ అయింది. సిట్ చీఫ్ నేతృత్వంలో అధికారులు సమావేశమయ్యారు. ఈ రోజు మరోసారి కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అయితే కేసీఆర్ను హైదరాబాద్ను విచారించే యోచనలో ఉంది సిట్. కేసీఆర్ నోటీసులపై సిట్ బృందం భేటీ అయింది. సిట్ చీఫ్ నేతృత్వంలో అధికారులు సమావేశమయ్యారు. ఈరోజు మరోసారి కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ను విచారించాలని సిట్ భావిస్తోంది. ఆయన్ని ఎక్కడ కోరుకుంటే అక్కడ ఎన్ని గంటలు విచారించాలి, ఏ విధంగా విచారించాలనే దాని మీద చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, ఒక పక్కన ఆయన్ను రెండోసారి నోటీసులు ఇవ్వడానికి లేదు, సర్టెన్ వయసులో ఉన్న వాళ్ళని వాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళి విచారించాలని చట్టం చెబుతోందని ఒక పక్కన చెప్తున్నారు. మరో పక్కన మళ్ళీ సిట్ మళ్ళీ నోటీసులు పంపడానికి చూస్తుంది. ఏది కరెక్ట్, ఏది జరగబోతోంది? ఏదైతే సిట్ మరొకసారి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి రంగం చేస్తుంది. అయితే ఇవాళ నోటీసులు ఇచ్చే ఆలోచన ఉంది. దీనికి సంబంధించి సిట్ అధికారులు న్యాయ కోవిలతో అంటే న్యాయ నిపుణులతో కలిసి ఒక భేటీ నిర్వహిస్తున్నారు. అయితే సిట్ ఒక ఆలోచనలో ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కాకుండా హైదరాబాద్ లో ఎక్కడైనా విచారించేందుకు అవకాశం కల్పించాలి, హైదరాబాద్ లోనే విచారిస్తామని చెప్పి కూడా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే కేసీఆర్ మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఫర్దర్ కరస్పాండింగ్ మొత్తం కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మీరు ఏదైనా విచారించాలనుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు రావచ్చని చెప్పడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కరస్పాండింగ్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని లీగల్ కాంప్లికేషన్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లోనే విచారించాలని చెప్పి సిట్ భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి న్యాయ కోవిదులతోటి సిట్ బృందం భేటీ అయింది. అయితే నిన్న ఏదైతే సిట్ నోటీస్ ఇచ్చి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు విచారణకు అందుబాటులో ఉండాలి, మీరు వయసు రీత్యా 65 సంవత్సరాలు పైబడే వాళ్ళు లేదు కాబట్టి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి విచారిస్తాం, మీ దగ్గరకు వచ్చే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు కేసీఆర్ నుంచి సమాధానం ఇస్తూనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణకు సిద్ధంగా ఉన్నాను, చట్టానికి పూర్తిగా సహకరించే సిద్ధంగా ఉన్నాను చెప్తూనే అక్కడికే రావాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా చూసినట్లయితే ఫర్దర్ గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించే అవకాశం లేదని చెప్పి సిట్ నుంచి వస్తున్న సమాచారం. అయితే హైదరాబాద్ లో ఎక్కడైనా విచారించే సిద్ధంగా ఉన్నట్టుగా ఒక సమాచారాన్ని అటు కేసీఆర్ కి పంపే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పుడు సిట్ బృందం మరొకసారి భేటీ అయింది. అయితే భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మరి కాసేపట్లో ఈ నిర్ణయాలకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మరొకసారి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే సిఆర్పిసిలో 160 సెక్షన్ కింద ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉంటుంది, ఎన్నిసార్లు రమ్మని అవకాశం ఉంటుంది. అయితే స్టేట్మెంట్ రికార్డు కాబట్టి దానికి సంబంధించి ఎన్నిసార్లు రమ్మని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఆర్పిసి సెక్షన్ కింద ఎన్నిసార్లు పిలిచే అవకాశం మాకుంది. ఆ నేపథ్యంలో తాము పిలిచి విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. ఏదైనా కూడా మరి కాసేపట్లో కేసీఆర్ కి ఎప్పుడు నోటీస్ ఇస్తారు, ఎప్పుడు రమ్మని చెప్పే అవకాశం ఉన్నదనే విషయంగా మరి కాసేపట్లో తేటతెల్లం కాబోతుంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.